హాయ్ స్నేహితులారా, నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నా. మన బంధుమిత్రులని, చుట్టుపక్కల ఉన్నోళ్ళని, లేక అన్నదమ్ముల్ని, ఎవరినైనా సరే అందరినీ సంతోషపరచడం దేనికి పోల్చాలంటే, బతుకున్న కప్పలని తూకం వేస్తే ఎంత కష్టమో, ఒకవేళ బతుకున్న కప్పలను తీసుకుపోయి తూకం వేస్తే ఆ తూకం చూసేలోపు ఇది ఎగిరిపోతుంది. ఎందుకు అంటే అది అసాధ్యము. అసలు కప్పలను తూకం వేయడం, కొలవడం, అది తూకం వేయడం అసాధ్యం. ఎందుకంటే అది నిలకడగా నిలవది. అది మనల్ని అర్థం చేసుకోదు, మనల్ని కరెక్ట్గా మనం చెప్పినట్టు వినది. అంటే బతుకున్న కప్పలని తూకం వేయడం ఎంత అసాధ్యమో, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషపరచడం అంత అసాధ్యం. ఎందుకంటారా, మన క్వాలిటీ వాళ్ళకు నచ్చది, వాళ్ళ క్వాలిటీ మనకు నచ్చది. మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళకు నచ్చినట్టు మనం ఉండము. ఇప్పుడు మనం న్యాయంగా ఉంటాము, వాళ్ళు అధర్మంగా ఉండొచ్చు. పోనీ వాళ్ళు ధర్మంగా ఉండొచ్చు, వాళ్ళకు వ్యతిరేకంగా మనం అన్యాయం చేయొచ్చు. అంటే దీన్ని బట్టి ఏమో అర్థం చేసుకోవాలంటే, బతుకున్న కప్పలని తూకం వేయడం ఎంత అసాధ్యమో, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషపరచడం అసాధ్యం. మన బతుకు మనం బతుకుదాం. మనము నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, మంచిగా, ఏ కల్మషం లేకుండా మనం బతుకుతే చాలు. ఎవరు సంతోషపడ్డా పడకపోయినా, ఎవరు దగ్గర తీసినా తీయకపోయినా, మన ద్వారా వాళ్ళు సంతోషపడకచ్చిరని మనం బాధపడితే, ఇప్పుడు మనకు నచ్చిన షర్టు వానికి నచ్చకొచ్చింది కదా, వాడికి వేసుకున్న షర్టు మనకు నచ్చకొచ్చింది కదా, మనం అనుకున్న స్టైల్లో వాడు బతుకుతలేడు కదా, వాడు తాగద్దురా అంటే నీకెందుకు అంటాడు. మనం తాగం, వాడికి తాగద్దు అంటాం. వానికి కోపం వస్తుంది, వీడేమైనా ఇచ్చి పెడుతున్నాడా మనకు, వీడు తెస్తున్నాడా మనకు అని వానికి సంతోషపరచలేం కదా. ఇప్పుడు ఎంత అసాధ్యం అసలు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అరే సిగరెట్ తాగకరా వద్దురా అన్నం అనుకో, అరే నేను తాగితే నీకేం నొప్పిరా, నాకు లివర్ పాడవుతుంది, నా కడుపులు పేగులు ఖరాబ్ అవుతాయి, నీకేమైనా అవసరమా? అప్పుడు మనం వాళ్ళని సంతోషపరుస్తామా? అట్లనే వీళ్ళను తాగుబోతుల్ని కానీ, తిరుగుబోతుల్ని కానీ, పనికిరాని ఆలోచన చేసే వాళ్ళను సంతోషపరచడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపరచడం అంటే కప్పలను తూకం వేసినట్టు బదులు అన్నమాట, దానికి సమానం అన్నమాట. ఆ కప్పల్ని ఎట్లయితే తూకం వెయ్యలేమో, అసాధ్యమో, ఎంత తలకాయ నొప్పి తోకకొచ్చినట్టు అంత అసాధ్యమో, వీళ్ళని కూడా సంతోషపరచడం అసాధ్యం. కనుక ఎవరిని తప్పు పట్టకండి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుదాం, చెప్తే విందాం. మనము చెప్పి చూస్తే, వాళ్ళకు చెప్తే వాళ్ళు వింటే సంతోషం, వినకపోయినా సంతోషం. ఎందుకంటే నీ లైఫ్ మన లైఫ్ మనం చూసుకోవాలా, మనం మంచిగా ఉండాలి. ఎదుటి వాళ్ళను సంతోషపరచడం ఎంత చెప్పడంలో తప్పులేదు, వాళ్ళు చెప్పడంలో తప్పులేదు. కానీ మనం తప్పుంటే సరి చేసుకుందాం. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మనం చెప్దాం, వినకపోతే వాళ్ళ జీవితం వాళ్ళది కదా. ఒక్కరిని ఇది చేయడము, తప్పు పట్టడం చాలా మనది కూడా పొరపాటే. కానీ వాళ్ళని సంతోషపట్టకొచ్చినా అని బాధపడి కుమిలిపోయి ఏడిచి, అబ్బా నేను నా లైఫ్ అందరికీ సంతోషపెట్టలేకపోతున్నా, వాళ్ళని అందరినీ అసలు ఎంత నేను వాళ్ళు అవును అన్నట్టుగా బతకలేకపోతున్నా అని మనం బాధపడడం చాలా పొరపాటు. అందుకోసమే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకోకపోయినా మన లైఫ్ మనమే చూసుకుందాం, మనది మనమే క్రియేట్ చేసుకుందాం, మనది జీవితం మనమే అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం. సరేనా? మనం సంతోషపడాలి, మనము మొదట సంతోషపడాలి. ఎదుటి వ్యక్తి సంతోషపడుతుండా పడలేకొచ్చిండా అది అనవసరం. ఈ విషయంలో, ఈ కోణంలో ఆలోచన చేస్తే ఇది కరెక్టే. అవునా కాదా? మీకు అవుననిపిస్తే కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి. కానీ ఒక్క విషయం చెప్తున్నా, అందరిని సంతోషపరచలేకపోతున్నాను ఏడవద్దు, బాధపడద్దు, కుమిలిపోవద్దు. మనలో మనము ఎప్పటికీ పోగొట్టుకున్నట్టుండద్దు. సంతోషంగా ఉందాం, హ్యాపీగా ఉందాం, కల్మషం లేకుండా బతుకుదాం, హ్యాపీగా జీవిద్దాం. ఎవరూ సంతోషపడ్డా, మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, వాళ్ళం అనుకున్నట్టు మనం లేకపోయినా సరే, కానీ మనం ప్రశాంతంగా జీవిద్దాం, నవ్వుతూ బతుకుదాం. సరేనా? థ్యాంక్ యూ.
జై హింద్, జై భారత్, వందే మాతరం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.